ఓం నమో వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కృష్ణాష్టమి పూర్తి పూజా విధానం ఏమిటో, పూజ చేసే శుభ సమయం ఏమిటో, పూజ అసలు ఎవరు చేయాలో, నైవేద్యాలు ఏమిటో, అలాగే చిన్ని కృష్ణయ్య పాదాలు ఎందుకు వేస్తారు అన్న విషయాల గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందువులంతా ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకునే వేడుకల్లో శ్రీకృష్ణాష్టమి ఒకటి. దీన్నే జన్మాష్టమి అని కూడా అంటారు. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు 8వ గర్భంగా శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా అవతరించిన రోజును కృష్ణ జన్మాష్టమిగా, కృష్ణాష్టమిగా, గోకులాష్టమిగా, అలాగే అష్టమి రోహిణిగా, ఉట్ల పండుగగా కూడా పిలుస్తారు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. అలాంటి శ్రీకృష్ణుడి జన్మాష్టమిని పురస్కరించుకొని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ సందర్భంగా ఒక్కో సాంప్రదాయంలో ఒక్కో ఆచారం మనకి అందుబాటులో ఉంది. ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏమిటో, అలాగే పూజా విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణాష్టమి చేసుకోవాలనుకునేవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులను ధరించి ఆ తర్వాత ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుని గడపలకు పసుపు కుంకుమ రాసి ఇంటికి తోరణాలు కట్టుకోవాలి. పూజ గదిలో ముగ్గులు వేసుకుని ఇంటి ముందు నుంచి శ్రీకృష్ణుడి పాదముద్రలను సున్నంతో పూజ గది వరకు వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా శ్రీకృష్ణుడు మన ఇంట్లోకి నడిచి వస్తాడని భక్తుల నమ్మకం. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చిన్ని కృష్ణుడి బంగారు, వెండి విగ్రహం లేదా చిత్రపటానికి పూజలు జరుపుతారు. కృష్ణుడికి ఇష్టమైన పాలు, పెరుగుతో చేసినటువంటి వంటకాలను నైవేద్యంగా పెట్టాలి. ముఖ్యంగా వెన్నను నైవేద్యంగా పెట్టాలి. ఇవి పెట్టలేని వారు గుప్పెడు అటుకులు నైవేద్యంగా పెట్టినా ఆ శ్రీకృష్ణుడు ఆనందంగా స్వీకరిస్తాడు. ముఖ్యంగా కృష్ణుడికి తులసి దళాలంటే ఎంతో ఇష్టం. అందువల్ల తులసి మాలను మెడలో వేయాలి. కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి పూజలు చేసేటప్పుడు పారిజాత పుష్పాలు కానీ, కదంబ పుష్పాలు కానీ ఉపయోగించడం మంచిది. ఆ తర్వాత కృష్ణుడి విగ్రహాన్ని ఉయ్యాల్లో ఉంచి లాలిపాట పాడుతూ పూజ చేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే కృష్ణాష్టమి రోజున ఒక పూట ఉపవాసం చేస్తే కూడా ఎంతో మంచిది. కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడి ఆలయాలకు వెళ్ళి పూజ చేయించడం చాలా మంచిది. అంతేకాకుండా సంతానం లేనివారు, వివాహం కాని వారు కృష్ణాష్టమి రోజున కృష్ణుణ్ణి గోపాల మంత్రంతో పూజించడం వల్ల మంచి జరుగుతుంది. ఈరోజు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి గోవులకు సేవ చేయడం ద్వారా ఎంతో పుణ్యం పొందవచ్చు. ముఖ్యంగా ఆవులకు ఈరోజు అరటిపండ్లు, ఉడకబెట్టిన శనగలు, ఎండుగడ్డి తినిపించడం ద్వారా గోసేవను చేసుకోవచ్చు. అలాగే ఈరోజు కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయడం వల్ల వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కన్నయ్యను పూజించడం వల్ల సకల పాపాలు తొలుగుతాయని స్కంద పురాణం చెబుతుంది. మరి ఈ పూజ అనేది ఏ సమయంలో ఎప్పుడు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం శ్రావణ బహుళ అష్టమి తిథి ఆగస్టు 15 శుక్రవారం రాత్రి 11:50 ప్రారంభమై ఆగస్టు 16 శనివారం రాత్రి 9:35 అష్టమి తిథి అనేది ముగుస్తుందండి. సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి అష్టమి తిథి తెల్లవారుజామున ఆగస్టు 16వ తేదీ ఉన్నది కాబట్టి ఈ 2025వ సంవత్సరం శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆగస్టు 16 శనివారం రోజు జరుపుకోనున్నాము. అలాగే రోహిణి నక్షత్రం అనేది ఆగస్టు 16 శనివారం ఉదయం 8:56 ప్రారంభమై ఆగస్టు 17 ఆదివారం ఉదయం 7:06 ముగుస్తుందండి. అలాగే శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి తిథి రోహిణి నక్షత్రం అర్ధరాత్రి పూటకు జన్మించాడు కాబట్టి నిష్టకాల పూజా సమయం అనేది ఆగస్టు 16 శనివారం తెల్లవారుజామున అనగా ఆగస్టు 15 శుక్రవారం అర్ధరాత్రి 12:09 ప్రారంభమై 12:53 వరకు ఉందండి. శ్రీకృష్ణుని పూజలో ఏది సమర్పించినా సమర్పించకపోయినా తులసి మాత్రం తప్పక ఉండేలా చూసుకోవాలి. పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెప్తారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణునికి పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయన్ని పూజిస్తే మంచిది. ఆయనకి ఇష్టమైన తెలుపు, పసుపు రంగు పూలతో పూజించిన శుభమే.
కృష్ణాష్టకం, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ పరిమళభరితమైన పుష్పాలతో ఆయన్ను అర్చించాలి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.